ఘట్టానికి వచ్చేసాము. ద ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్. ముందుగా అప్పటి నుంచి అందరు అబ్బాయిలే మాట్లాడారు. మా ఇద్దరు అందమైన అమ్మాయిలు ఇక్కడ ఉన్నారు. రమ్య గారు, సో గుడ్ టు సీ యూ. మారుతి నగర్ సుబ్రహ్మణ్యం తర్వాత మళ్ళీ ఇలా ఫుల్ లెంత్ సినిమా. ఐమ్ రైట్? యా. సో ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది 30,000 శాలరీ నా డ్రైవర్కే ఉంది అని. సో మీరు మీ లైఫ్లో మీ హస్బెండ్ క్వాలిటీస్ ఎంత శాలరీ ఉండాలి అండ్ హస్బెండ్ క్వాలిటీస్ ఎలాంటివి ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే ఎలా చెప్పాలి, ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయి కావాలి? హీ షుడ్ బి వెరీ టాల్. ఓకే. ఒక 6 అడుగులు సరిపోతుంది. 6'2", 6'2", 6'3". ఓకే, ఒక 2-3 పర్లేదులేండి. ఓకే. నన్ను మంచిగా చూసుకోవాలి. ఓకే. అండ్ యా, ఐ థింక్ అంతే. మంచిగా చూసుకునే వాళ్ళు దొరికితే అదే అదృష్టం. వావ్. ఓకే. శాలరీ ఎంత ఉండాలి? ఇందులో 30K వస్తే సరిపోదన్నారు కదా, సో ఇంత శాలరీ వస్తే సరిపోతుంది. శాలరీతో నాకెందుకు, నేను నా సంపాదించుకుంటాను కదా. వావ్, దట్స్ అమేజింగ్ ఆన్సర్. ఎస్. సో ఇవాళ రేపు అమ్మాయిలందరూ ఇండిపెండెంట్ కాబట్టి ఓకే, 6 అడుగులు ఉండి మంచిగా చూసుకునే అబ్బాయి వస్తే చాలు, మీరే సంపాదించి పెడతారంటున్నారు. అంతేనా? కదా, ఎవరిది వాళ్ళు సంపాదించుకుంటాం అంతే. నాదే, అతన్ని కూడా నాదే. ఓహో, ఓకే. అదేదో మీమ్లో ఫుల్ ట్రెండ్ అవుతుంది, యువర్ మనీ ఈజ్ మై మనీ అండ్ మై మనీ ఈజ్ మై మనీ అని. అమేజింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్. అండ్ ఇప్పుడు మా సొట్టబుగ్గలు అమ్మాయి శ్వేత గారు ఈస్ హియర్ అండ్ చాలా ఆనందంగా ఉంది. మెరిసే తర్వాత మళ్ళీ ఇప్పుడు చూడడం మిమ్మల్ని. అండ్ మీకు ఇన్సెక్యూర్డ్ లైఫ్ నా వల్ల కాదు అన్నారు కదా ట్రైలర్లో. సో సెక్యూర్డ్ లైఫ్ అంటే ఏంటి మీ దృష్టిలో? ఏముండాలి? I think being independent for every female gives a lot of security, and I think in this movie also there is a lot that we are showing why you have to be independent. So yeah, దట్స్ సో నైస్. సో అమ్మాయి ఇండిపెండెంట్గా ఉండడం ఇస్ సెక్యూర్డ్ అంటున్నారు, అంతేనా? yeah, absolutely. థ్యాంక్ యూ. ఎస్. అండ్ ఇప్పుడు మా అశ్వత్థామ, మీకేమైనా కాదు రమ్య, యాక్చువల్లీ లైక్ నేను బాగా చూసుకుంటే చాలని చెప్పేసి అన్నావు కదా, మరి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ యువత మొత్తం చాలా బాగా చూసుకుంటాం నిన్ను అంటున్నారు, మరి వాళ్ళకి ఏం సమాధానం ఇస్తావు? అది కదా, అలా అడగండి. వెనకాల చెప్పారు అందరూ 6 అడుగులు ఉండాలి కదా. అచ్చా, 6'2" ఉన్న వాళ్ళందరికీ వేకెన్సీ ఉందంట. మెయిల్స్ కానీ లేకుంటే డిఎంలతో చంపేసేయండి. నో ఓకే ఫైన్, ఐ స్టిల్ లవ్ యూ ఆల్, సో ఇట్స్ ఓకే. సో మొత్తానికి ఈవిడ ఓపెన్గా చెప్పేశారు 6'2", 6'3" ఉన్న అబ్బాయిలందరూ హ్యాపీగా మీ మెసేజెస్ పంపించేయచ్చు. రమ్య పసుపులేటి. ఓకే. సో గౌతమ్ గారు, అండ్ సో హ్యాపీ ఫర్ యూ మనస్ఫూర్తిగా. అండ్ ఫస్ట్ మీ మొదటి సినిమా అప్పుడు కూడా నేనే మీ ప్రీ రిలీజ్ హోస్ట్ చేశాను, అండ్ అప్పుడు దస్పలాలో జరిగింది, అండ్ ఇప్పుడు ఇవాళ. అండ్ ద జర్నీ ఈజ్ డిఫరెంట్.